అది కేవలం ఒక ప్రణాళిక మాత్రమే కాదు, ఒక దార్శనిక పత్రం. 29 గ్రామాల కోసమో 2 జిల్లాల కోసమో చేసిన ప్రణాళిక కాదు, మొత్తం రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్దేశించే దిక్సూచి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాక దేశానికే తలమానికంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టారు. ఒక పక్క రాజధాని అమరావతిని ఒక మహానగరంగా తీర్చిదిద్దుతూనే మొత్తం రాజధాని ప్రాంతాన్ని దానికి సమాంతరంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 35 సంవత్సరాల్లో 3 దశల్లో అభివృద్ధి చేసేలా బృహత్ ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికను యథాతథంగా అమలు చేస్తే కొన్నేళ్లలోనే దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ ఈర్ష్యగా చూసేవారు. ఒక సుందర నగరం సాక్షాత్కరించేది. మరి ఏం జరిగింది? తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన పనులేంటి? విభజన తర్వాత ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామిక, సేవ, పర్యాటక, రవాణా వంటి రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి, స్వావలంబన దిశగా పరుగులు పెట్టించాలని, గ్రోత్ కారిడార్ గా అభివృద్ధి చేయాలని ఆనాడు తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. అందుబాటులో ఉన్న సహజ వనరుల్ని, నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని, భౌగోళిక అనుకూలతల్ని అవకాశాలుగా మలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని ఎకనామిక్ పవర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే పరిమితం కాకుండా భారత్కు పశ్చిమ ప్రాంతంలో ముంబై ఎలా ముఖద్వారంగా ఉందో అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని దేశానికి తూర్పు ప్రాంత ముఖద్వారంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికను రూపొందించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 8603 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంగా గుర్తించింది. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతం అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ జిల్లాలకు సమాన దూరంలో అందుబాటులో ఉంటుంది. జలమార్గాలు లేని హైదరాబాద్ వంటి మహానగరాలతో పోలిస్తే విమాన, రైలు, రోడ్డు అనుసంధానత ఎక్కువగా ఉండటం వల్ల వాణిజ్యాభివృద్ధికి అమరావతికున్న అవకాశాలు చాలా ఎక్కువ. అలా రాజధాని ప్రాంతంలో అభివృద్ధికి ఆస్కారం ఉన్న 13 కీలకమైన పారిశ్రామిక రంగాల్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ గా ఎంపిక చేశారు. రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ పరిశ్రమల అభివృద్ధికి ఆస్కారం ఉందో మ్యాపింగ్ చేశారు. అయితే రాబోయే జాతీయ ప్రాజెక్టులతో అనుసంధానం చేసేలా ఈ ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ వంటి మహానగరం లేని లోటును తీర్చే ఆధునిక నగరిగా అమరావతిని తీర్చిదిద్దాలంటే సులభమైన పని కాదు. కానీ ఆధునిక భారత చరిత్రలోనే గొప్ప నగరంగా నిర్మించేందుకు సింగపూర్ ప్రభుత్వ సహకారంతో పక్కా ప్రణాళిక రూపొందించింది. ప్రపంచంలోని గొప్ప నగరాల అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక అవసరాలు, సంస్కృతి, సంప్రదాయాలు, వాస్తుకి ప్రాధాన్యమిస్తూ సింగపూర్కి చెందిన సుర్బానా, జురాంగ్ సంస్థలు అమరావతి నగరానికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేశాయి. నిర్మాణంలో భాగం పంచుకోవడానికి జపాన్, బ్రిటన్, చైనా, జర్మనీ వంటి దేశాలు ముందుకొచ్చాయి. మొత్తం 277 చదరపు కిలోమీటర్లు అంటే 53,748 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణాల కోసం రైతుల నుంచి భూ సమీకరణలో భాగంగా 35,215 ఎకరాలు సేకరించారు. భూములిచ్చిన రైతులకు 62,595 స్థలాలు తిరిగిచ్చారు. 5 కోట్ల ఆంధ్రులకు 2015 అక్టోబర్ 22న ఒకేసారి 2 పండుగలు కలిసి వచ్చాయి. దేశ ప్రజలంతా విజయదశమి వేడుక నిర్వహించుకుంటున్న ఆ రోజునే తమ ఉనికిని, అస్తిత్వాన్ని, శక్తి సామర్థ్యాల్ని ప్రపంచానికి బలంగా చాటుతూ అమరావతి పేరుతో రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నారు. రాష్ట్ర విభజన మిగిల్చిన గాయాల్ని మరిచిపోతూ పునాది రాయి వేసుకున్నారు. శంకుస్థాపన తర్వాత 2015 జనవరిలో భూ సమీకరణ మొదలు పెడితే 2 నెలల వ్యవధిలోనే 29,000 మందికి పైగా రైతులు, 34,000కు పైగా ఎకరాల్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. 2015 జూన్ నాటికి మాస్టర్ ప్లాన్లు సిద్ధమయ్యాయి. GIIS, RV అసోసియేట్ సంస్థలు రాజధానిలో మౌలిక వస్తుల ప్రణాళికలు రూపొందించాయి. బ్రిటన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ పరిపాలన నగర ప్రణాళికను సిద్ధం చేసింది. వెలగపూడిలో ప్రస్తుత సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మాణం పూర్తయ్యాయి. రాజధానిలో ప్రధాన మౌలిక వస్తుల నిర్మాణానికి 53,000 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధమయ్యాయి. 145 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. విట్, SMR యూనివర్సిటీలు తరగతులు ప్రారంభించాయి. రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణకు అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అమరావతి బాండ్లు విడుదల చేస్తే 2 గంటల వ్యవధిలోనే 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ కి ఆన్లైన్ లో ఫ్లాట్లు బుకింగ్ నిర్వహిస్తే కొన్ని గంటల వ్యవధిలోనే 1,200 ఫ్లాట్లు బుక్ అయ్యాయి. ఇలా నిర్విరామంగా ఆనాటి ప్రభుత్వంలో అమరావతి పనులు శరవేగంగా జరిగాయి.
అన్ని అనుకున్నట్లు జరిగితే దానిని విధి అని ఎందుకంటారు? ఒక దుష్టపీడ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి వస్తుందని అప్పటి వరకు ఎవరూ ఊహించలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం రాజధానికి వ్యతిరేకం కాదని కల్లబొల్లి మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు పూర్తిగా నిలిపివేయడమే కాక 3 రాజధానుల ప్రతిపాదన చేయడం, సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడం, అమరావతిలో కేవలం అసెంబ్లీ భవనాన్ని మాత్రమే ఉంచుతామని చెప్పడంతో రాజధాని రైతుల ఉద్యమ నినాదాలతో అమరావతి గ్రామాలు ఉద్యమ బాట పట్టాయి. పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లి అవిశ్రాంతంగా వారి హక్కుల కోసం పోరాడుతున్నారు.